వెల్కమ్ టు ఓహో టాకీస్. కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏదైతే నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఒక లోపభూయిష్టమైన ప్రాజెక్ట్ అని, దీనిలో అవినీతి జరిగిందని, నిర్మాణం కూడా సక్రమంగా జరగలేదని, నాణ్యత లోపాలు ఉన్నాయని చెప్పేసి అందుకే ఈ మేడిగడ్డ ఈ పిల్లర్లు ఏవైతే ఉన్నాయో పిల్లర్లు కుంగిపోయాయని, పిల్లర్లకు క్రాక్స్ వచ్చాయని, దీనిలో భారీగా అవినీతి జరిగిందని, కేసీఆర్ కుటుంబము అవినీతికి పాల్పడ్డారని, వేల కోట్లు వెనకేసుకున్నారని చెప్పేసి దీని మీద అయితే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక విచారణ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్కు పీసీ ఘోష్ను ఆయన నేతృత్వంలో పీసీ ఘోష్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు దీనిలో పనిచేసిన ఇంజనీర్లను విచారించారు. ఇటీవల కేసీఆర్కు నోటీసులు కమిషన్ పంపించింది. కేసీఆర్ను కూడా నేరుగా పిలిపించి ఆయనను విచారించనున్నారు. అదేవిధంగా హరీష్ రావును కూడా విచారించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నాడు, మల్కాజ్గిరి ఎంపీ. ఆయనను కూడా విచారిస్తామని చెప్పేసి ఆయన కూడా నోటీసులు పంపించామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కేసీఆర్ను విచారిస్తారా? కేసీఆర్ విచారణకు నేరుగా వస్తారా, లేదంటే న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని దీని మీద వాదనలు జరుగుతాయనే అంశం అయితే అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ చాలా నిజాయితీగా పనిచేసిందని, ప్రజల కోసం పనిచేసిందని, నిస్వార్థంగా, అదేవిధంగా ఏదైతే కాళేశ్వరం కావచ్చు దాన్ని నిర్మించామని చెప్పి మమ్మల్ని కావాలనే వాంటెడ్లీ కుట్రపూరితంగా ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టును ఒక తప్పుడు ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తుందని కేటీఆర్ విమర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి హామీలన్నింటినీ తుంగలో తొక్కిందని, మహిళలకు ఇస్తా అన్న తులం బంగారం ఇప్పటికీ అమలు చేయలేదని, ఎవరికి ఇవ్వట్లేదని, అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద దాదాపు 1,40,00,000 మందికి కూడా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెలకు చెల్లిస్తామని ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని ఊసే తీయడం లేదని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఓన్లీ కమిషన్లు దండుకోవడము, బీఆర్ఎస్ వాళ్ళను టార్గెట్ చేస్తూ ఎంక్వైరీలు వేయడము ఇదే పనిగా పెట్టుకుందని చెప్పేసి కేసీఆర్ విమర్శించాడు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో కార్మికులు చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. కనీసం వారి శవాలని కూడా బయటకు తీసుకురాలేని దుస్థితిలో ప్రస్తుతం మన ప్రభుత్వం ఉంది. అదేవిధంగా సుంకిశాల ఏదైతే ఉందో ఆ రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇంతవరకు ఆ సంస్థ మీద ఎట్లాంటి విచారణ చేయలేదని చెప్పేసి కేటీఆర్ ఎద్దేవా చేయడం జరిగింది. అదేవిధంగా నెట్టెంపాడు ఏదైతే పంప్ హౌస్ ఉందో అది మొత్తం కొట్టుకుపోయిందని, ఇట్లా మొత్తం మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనైతే కేసీఆర్ నోటీసులు ఇచ్చిన తర్వాత కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. చాలా నిజాయితీగా కేసీఆర్ పనిచేశాడని, దేవుడు ఎప్పుడు కేసీఆర్కు అండగా ఉంటాడని, నిజాయితీ గెలుస్తుందని, న్యాయం గెలుస్తుందని చెప్పేస్తే కేటీఆర్ మాట్లాడడం జరిగిందని, కేవలం ఇప్పుడున్న ప్రభుత్వము కమిషన్లు దండుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుందని, అదేవిధంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలే కమిషన్ల గురించి మాట్లాడారని, ఇక రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్లు సచివాలయానికి వెళ్ళి ధర్నా చేశారన్న సంగతిని కూడా ఆయన
గుర్తు చేశాడు. ఇట్లా మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీదనైతే మరి కేటీఆర్ విమర్శల పర్వాన్ని కొనసాగించాడు నోటీసులు ఇచ్చిన తర్వాత. మరి తాజాగా కేటీఆర్ నల్గొండలో జరిగిన ఒక వివాహానికి హాజరై మరి ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాడు. ఏదైతే మరి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం మరి నోటీసులు జారీ చేసింది కేసీఆర్కు, దీనిపైన న్యాయ పోరాటం చేస్తామని, ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందని, ధర్మం మా వైపు ఉందని, దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడని చెప్పేసి అయితే కేటీఆర్ మాట్లాడడం జరిగింది. చూడాలి మరి విచారణ ఎలా జరుగుతుంది, మరి కేసీఆర్ను విచారిస్తారా, మరి ఇందులో కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా, ఇట్లాంటి విషయాలు అయితే మనం మరి వేచి చూడాలి ఏం జరుగుతుంది మరి ఏంటనేది.